ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా పోస్టులపై నమోదవుతున్న కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సమర్పించిన నివేదిక ప్రకారం 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2026 జూన్ వరకు కేవలం 2 ఏళ్లలోనే సోషల్ మీడియా దుర్వినియోగం, అభ్యంతరకర పోస్టులు, వ్యక్తిత్వ హననాలు, అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి మొత్తం 1690 కేసులు నమోదయ్యాయి. అంటే సగటున ప్రతిరోజు 2.32 కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల్లో 1538 మందికి 41A నోటీసులు జారీ చేయడం లేదా అరెస్టులు చేయడం కూడా జరిగింది. సోషల్ మీడియా విస్తృతి పెరగడం, రాజకీయ పార్టీలు తమ అనుచరులను డిజిటల్ ప్రచారంను ప్రోత్సహించడం, ఫిర్యాదుల సంఖ్య పెరగటం వంటి కారణాలతో ఈ కేసుల సంఖ్య కూడా పెరిగిందని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ కేసులన్నీ నిజంగా చట్టపరమైన ఉల్లంఘనలకే నమోదవుతున్నాయా, లేక ప్రభుత్వాన్ని లేదా రాజకీయ నాయకులను విమర్శించిన వారిపైన కేసులు నమోదవుతున్నాయా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం పోలీసులకు ఈ అంశంపై పూర్తి స్థాయి చట్టపరమైన మార్గదర్శకాలు లేకపోవటం, రాజకీయ ఫిర్యాదుల ఆధారంగా తక్షణమే ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం, కొన్ని సందర్భాల్లో అరెస్టులు చేయడం వంటి చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఐటీ చట్టం, క్రిమినల్ డిఫమేషన్, ఫోర్జరీ, ఐడెంటిటీ థెఫ్ట్, పబ్లిక్ ఆర్డర్ వంటి చట్టాలు ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా జరిగే వ్యక్తిత్వ హననం లక్ష్యంగా చేసుకొని చేసినటువంటి దుష్ప్రచారాన్ని సమగ్రంగా ఎదుర్కొనే ప్రత్యేక చట్టపరమైన వ్యవస్థ లేదని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా కేసుల నిర్వహణపై పలు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. సోషల్ మీడియా వ్యవహారాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసే రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని, దీనికి ఐజీ స్థాయి అధికారిని నియమించాలని సూచించారు. సైబర్ మోసాలు, సోషల్ మీడియా డిఫమేషన్ కేసులు వేర్వేరు అంశాలు కావడంతో వాటిని ప్రత్యేక నైపుణ్యంతో పరిశీలించారని పేర్కొన్నారు. ఇతర దేశాల్లో అమల్లో ఉన్న చట్టాలను అధ్యయనం చేసి అవసరమైతే రాష్ట్రానికి ప్రత్యేక సోషల్ మీడియా చట్టం తీసుకురావాలా అనే అంశంపై పరిశీలించేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జీవోఎంను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే అనామక సోషల్ మీడియా ఖాతాలను గుర్తించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేక రెస్పాన్స్ సెల్, అనుభవజ్ఞులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం వంటి అంశాలపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. అదే సమయంలో చట్టం పేరుతో భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకూడదు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసే వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారికి మాత్రమే కఠిన చర్యలు తీసుకోవాలి, కానీ ప్రభుత్వంపై లేదా ప్రజాప్రతినిధులపై చేసే చట్టబద్ధమైన విమర్శలను కేసుల పేరుతో అణచివేయకూడదనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. స్పష్టమైన చట్టాలు, పారదర్శక మార్గదర్శకాలు, పోలీసులకు సరైన శిక్షణ, న్యాయపరమైన అవగాహన ఉంటేనే సోషల్ మీడియా నియంత్రణతో పాటు ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కూడా సమానంగా పరిరక్షించబడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే ఎవరైతే ప్రభుత్వాన్ని విమర్శించే వారిపై కేసులు పెట్టడం సమంజసం, కానీ సునిశ్చితంగా విమర్శలు చేసే వారిపైన కూడా కేసులు పెట్టడాన్ని మీరు సమర్థిస్తారా లేదా అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.